కోటీశ్వరుడికి అమ్మాయిలంటే ఇష్టముండదు. అందుకని ఇతడు 10 కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయిలా ఉండే ఒక రోబోట్ ను తయారు చేయిస్తాడు. అయితే ఇతడు ఈ రోబోట్ ను చెక్ చేస్తూ ఉండగా దీని వెనుక భాగంలో జిప్పు ఉండడాన్ని చూస్తాడు. అయితే సైంటిస్ట్ ఇది లేటెస్ట్ మోడల్ రోబోట్ అని, దీనికి బట్టలు మార్చడానికి అనువుగా ఉండడానికి జిప్ ఏర్పాటు చేశానని చెప్తాడు. ఇంతలో ఈ కుర్రాడికి ఫోన్ రాగా పక్కకి వెళ్తాడు. అప్పుడు ఈ ప్రొఫెసర్ ఈ రోబోట్ ని కూర్చోమని చెప్తాడు. కానీ ఈ రోబోట్ లో ఏదో తేడా వచ్చి ఇది ప్రొఫెసర్ చెప్పినట్లు కూర్చోకుండా రివర్స్ అయ్యి ఇతన్ని కొడుతుంది. దీంతో ఇతడికి భయం వేసి వెంటనే ఈ రోబోను ఆఫ్ చేస్తాడు. అలాగే కోటీశ్వరుడు వస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇతడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఫుడ్ డెలివరీ చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది. అయితే ఈ అమ్మాయి అచ్చం చూడడానికి ఇతడు తయారు చేసిన రోబోలానే ఉంటుంది. వెంటనే ఇతడు నువ్వు ఈ రోబోలాగా యాక్ట్ చేస్తావా అని అడుగుతాడు. కానీ ఈ అమ్మాయి ఇతడికి నో చెప్దామని అనుకుంటుంది. ఇంతలో ఇతడు వెంటనే బ్యాంక్ కార్డు తెచ్చి ఇందులో 5 లక్షలు ఉన్నాయి, నువ్వు సరిగ్గా యాక్ట్ చేస్తే నీకు ఇంకో 5 లక్షలు ఇస్తానని చెప్తాడు. వెంటనే ఈ అమ్మాయి రోబోలా యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తరువాత ఈమె రోబో గెటప్ వేసుకుని సోఫాలో కూర్చుని ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటుంది. ఇంతలో కోటీశ్వరుడు సడన్ గా అక్కడికి వస్తాడు. అప్పుడు కోటీశ్వరుడు ఈ రోబో దగ్గరికి వచ్చి నువ్వు ఇంతకు ముందు చూసిన రోబో కంటే డిఫరెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు. అయితే ఈ అమ్మాయి నేను ఆ రోబోనే, కానీ ప్రొఫెసర్ నాలో కొన్ని చేంజెస్ చేసి రియల్ మనిషిలాగా తయారు చేశాడని చెప్తుంది. అలాగే ఒక యాపిల్ తీసుకుని నేను దీన్ని కట్ చేసి ఇస్తాను, మీరు తింటారా అని అడుగుతుంది. అయితే రోబోలో ఉన్న ఈ అమ్మాయి యాపిల్ ని కట్ చేస్తూ ఉండగా ఈ కుర్రాడికి అనుమానం వచ్చి ఈమెను గమనిస్తూనే ఉంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 1 కామెంట్ చేయండి.